సినిమా 200 రోజులకు పైగా నడిచింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. వరుస పరాజయాల తర్వాత మమ్ముట్టి క్రైమ్ థ్రిల్లర్ 1987లో వచ్చిన న్యూఢిల్లీలో వాణిజ్య విజయాన్ని అందుకున్నారు. జోషి దర్శకత్వం వహించారు మరియు డెన్నిస్ జోసెఫ్ రచించారు. అతను జి. కృష్ణమూర్తిగా నటించారు. ఒక బాధిత పాత్రికేయుడు పాత్రలో నటించారు. ఈ చిత్రం చాలా పెద్ద విజయం సాధించింది. ఆ సమయంలో విడుదలైన అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. విడుదలైన తర్వాత రజనీకాంత్ ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలనుకున్నారు. ఇండియన్ సినిమాస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు ఫోర్బ్స్ మమ్ముట్టి నటనను ఇండియన్ సినిమా యొక్క 25 గొప్ప నటనా ప్రదర్శనలో జాబితాలో చేర్చింది. మమ్ముట్టి 1990లో ఇళయరాజా సంగీతం అందించిన జోమాన్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్టర్ చిత్రం సామ్రాజ్యంలో